Good afternoon, friends. Welcome to today's lecture on English grammar through Telugu. విద్యార్థులకు నేటి పాఠంలోనికి స్వాగతం. ఈ పాఠంలో మనం ఎప్పట్లాగే తెలుగు ద్వారా ఇంగ్లీష్ గ్రామర్ చర్చించుకుందాం. నేను క్రితం పాఠంలో ప్రొనౌన్ గురించి మాట్లాడుతున్నాను. ప్రొనౌన్ ఓకే. మొత్తం ఇంగ్లీష్ భాషలోని మాటలన్నింటినీ 8 భాగాలుగా చేయొచ్చు. వాటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. మొట్టమొదటిది నౌన్, రెండవది వర్బ్, మూడవది ప్రొనౌన్, ఓకే. నాలుగవది అడ్జెక్టివ్, ఐదవది యాడ్వర్బ్, ఆరవది ప్రిపోజిషన్, ఏడవది కంజంక్షన్, ఎనిమిదవది ఇంటర్జెక్షన్. ఓకే. క్రితం పాఠాల్లో నేను నౌన్ గురించి మాట్లాడాను. తెలుగులో దీన్ని నామవాచకం అంటాం. అలాగే వెర్బ్ గురించి కూడా మాట్లాడాను. వెర్బ్ అంటే క్రియ. క్రితం పాఠాల్లో నేను ప్రొనౌన్ గురించి మొదలుపెట్టాను. సుమారు 3 అభ్యాసాలు పూర్తి చేశాను. ఓకే. మొత్తం ఆంగ్ల భాషలో ఉండేటువంటి మాటల్ని, పదాలన్నింటినీ 8 భాగాలుగా విభజిస్తారు. ఓకే. మొదటి భాగం వీటిని భాషా భాగాలను అని అంటారు. ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. ఓకే. తెలుగులో భాషా భాగాలు. వీటిలో నేను నౌన్ గురించి మాట్లాడేశాను, వెర్బ్ గురించి కూడా మాట్లాడాను. ఇప్పుడు ప్రొనౌన్ గురించి మాట్లాడుతున్నాను. ఈ పని చేయడానికి నేను జేవి రమణయ్య గ్రామర్ పుస్తకాన్ని ఫాలో అవుతున్నాను. జేవి రమణయ్య గ్రామర్ పుస్తకాన్ని ఫాలో అవుతున్నాను. ఈ పుస్తకం జేవి రమణయ్య ఇంగ్లీష్ గ్రామర్ బై జేవి రమణయ్య అండ్ జే గోపాలం ఇన్ తెలుగు. ఇది తెలుగు మీడియం ద్వారా ఇంగ్లీష్ గ్రామర్ గురించి ఈ పుస్తకంలో మాట్లాడతారు. ఓకే. సో ఈ పుస్తకం తీసుకుని నేను గ్రామర్ని చర్చిస్తున్నాను. ఓకే. యా. సో నేను ఫాలో అయ్యే పుస్తకం పేరు ఇంగ్లీష్ గ్రామర్ బై జేవి రమణయ్య అండ్ జే గోపాలం. ఓకే. ఇది తెలుగులో ఉంటుంది. తెలుగు భాష ద్వారా ఇంగ్లీష్ గ్రామర్ గురించి మాట్లాడతారు దీంట్లో. ఓకే. ఇది నేను 2024 ఎడిషన్ తీసుకు మాట్లాడుతున్నాను. ఓకే. నేను ఆల్రెడీ ప్రొనౌన్ గురించి చెప్పాను. ఒకసారి ఇప్పుడే ఈ పాఠం వింటున్న వాళ్ళకి ఈ డెఫినేషన్స్ ఒకసారి గుర్తు చేస్తా. ఓకే. నౌన్ అంటే నెంబర్ 1, నౌన్ అంటే దిస్ ఈజ్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్. Noun. This is about noun. Noun is name of a person or place or thing, or place or thing. Okay. ఒక మనిషి యొక్క ఆర్ స్థానం యొక్క ఆర్ వస్తువు యొక్క పేర్లని నౌన్ అంటారు, నామవాచకం అంటారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ నరేంద్ర మోడీ ఈజ్ ఆర్ ప్రైమ్ మినిస్టర్. ఓకే. అది ఒక మనిషి పేరు. నరేంద్ర మోడీ అనేది మనిషి పేరు, అందువల్ల అది ఒక నౌన్ అవుతుంది. రైట్. పాలకులు ఈజ్ ఎ విలేజ్. పాలకులు ఒక గ్రామం. సో ఒక గ్రామం యొక్క పేరు కనుక పాలకులు నౌన్ అవుతుంది. థింగ్, ఐఎమ్ రైటింగ్ విత్ ఎ పెన్. పెన్ అనేది ఒక పరికరం యొక్క పేరు, అందులో పెన్ అనేది ఒక నామవాచకం అవుతుంది. అలాగే రెండవది వర్బ్. రెండవ పార్ట్ ఆఫ్ స్పీచ్ వర్బ్ అన్నమాట. ఓకే. వర్బ్, యా, VRB. This speaks about a word that speaks about doing, that speaks about ABOUT, about doing or being or
పొజెసింగ్. ఓకే ఓకే ఒక మాట పని చేయడాన్ని కానీ అది ఉండే స్థితిని కానీ లేక అది ఒక అధీనంలో ఉండడాన్ని కానీ సూచిస్తూ ఉంటే అటువంటి పదాన్ని వర్బ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ రైటింగ్. ఐ ఆమ్ రైటింగ్. నేను రాస్తూ ఉన్నాను. నేను ఒక పని చేస్తున్నాను. అందువల్ల ఈ రైటింగ్ అనేది పనిని తెలుపుతాను. అలాగే యామ్ కూడాను, ఈ రెండు కలిసి ఒక పనిని తెలుపుతున్నాయి. నేను రాస్తూ ఉన్నాను. ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. ఓకే, అందువల్ల ఇది ఒక వర్బ్ ని సూచిస్తుంది. ఇదే మెయిన్ వర్బ్ అంటాం, ఇది ఆక్సిలరీ వర్బ్ అంటాం. ఓకే, తర్వాత బీయింగ్. ఐఎమ్ ఎ మ్యాన్. షీఈ్ ఎ గర్ల్. షీఈ్ ఎ గర్ల్. ఓకే, ఆమె ఒక బాలిక. ఆమె ఒక బాలికగా ఉన్నది అంటే తెలుగులో సింపుల్ గా ఆమె ఒక బాలిక అంటాం. ఓకే, ఇక్కడ గా ఉన్నది అనేది ఒక బీయింగ్ అవస్థను తెలుపుతాం, ఆమె యొక్క స్థితిని తెలుపుతోంది. అందువల్ల ఈజ్ అనేటువంటిది వర్బ్ అవుతుంది. అట్లానే పొజెసింగ్. ఐ హావ్ ఐ హావ్ ఏ హౌస్. ఐ హావ్ ఏ హౌస్. నాకు ఒక ఇల్లు ఉన్నది. నేను ఒక ఇంటిని కలిగి ఉన్నాను. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. ఐ హావ్ ఏ హౌస్. నేను ఒక ఇంటిని కలిగి ఉన్నాను. ఇది ఒక అధీనంలో ఉంది నా ఇల్లు. ఓకే, దీన్ని పొజిటివ్నెస్ అంటారు. పొజిషన్ లో ఉందన్నమాట కదా. అందువల్ల హ్యావ్ అనేది వర్బ్ అవుతుంది. ఓకే, తర్వాత మనం ప్రొనౌన్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, గత 2-3 లెక్చర్లో నేను ప్రొనౌన్ గురించి మాట్లాడుతున్నాను. ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ రీప్లేసెస్ దట్ రీప్లేసెస్ దట్ రీప్లేసెస్ a noun that replaces a noun. Okay, a noun. నామవాచకానికి బదులుగా వాడబడే పదాన్ని ప్రొనౌన్ అంటారు. ఓకే, నేను చెప్పాను ఫేమస్ ఎగ్జాంపుల్ కదా, ఏమిటి? రామ వాజ్ ఎ కింగ్. రామ వాజ్ ఎ కింగ్. వాజ్ ఎ కింగ్. ఓకే, he killed he killed రావణ. he killed రావణ. ఓకే, రాముడు ఒక రాజు. రాముడు ఒక రాజుగా ఉండెను. అతను రావణుని చంపాను. ఓకే, ఇక్కడ మన రాముడు రావణుని చంపిన అనక్కర్లేదు. ఇక్కడ రామ అనేది ఒక మనిషి యొక్క పేరు కనుక ఇది నౌన్ అవుతుంది. ఆ నౌన్కి బదులుగా హే అని వాడతాం. అందువల్ల ఇది ప్రొనౌన్ అవుతుంది. ఇది ప్రొనౌన్ అవుతుంది. ఇదేమో వర్బ్ అవుతుంది. వజ్ అనేది ఇది కూడా ఒక నౌనే, కామన్ నౌన్ అవుతుంది. ఏ కింగ్ అనేది. ఈ రాముడు కూడా మనిషి పేరు ఇది. అందువల్ల ఇది కూడా ఒక నౌన్ అవుతుంది. కిల్డ్ వర్బ్ అవుతుంది. ఇదేమో పాస్ట్ టెన్స్. ఇది కిల్డ్ వర్బ్ అవుతుంది. ఓకే, రాముడు ఒక రాజుగా ఉండెను. అతను అంటే రాముడు అనమాట. రాముడు పేరుకి బదులుగా వాడుతున్నాం గనక, ఈ నౌన్ కి బదులుగా వాడబడింది కనుక ఇది ప్రొనౌన్ అవుతుంది, హే అనేటువంటిది. ఓకే, యా. సో లెట్ us enter exercise 7A, that is in page 12, I suppose. Okay, page 12. Yeah. This is page 12, exercise 7A from the same book, English Grammar by J.V. Ramanaya and J. Gopalam, 2024 edition. ఓకే, నేను పేజ్ 12 లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ 7A గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. No, page 12 కాదు, అది page 10. I'm sorry, it is page 10. Page 10. Okay, exercise 7A. This is my box. This is my box. Okay, it is equivalent to saying this. ఈ సెంటెన్స్ కి తుల్యంగా మరొక సెంటెన్స్ చెప్పగలం. ఏమిటంటే the box is mine. The box is mine. Okay, the box is mine. Yeah. దిస్ ఈజ్ మై బాక్స్ అంటే ఏమిటి? ఇది నా యొక్క పెట్టెగా ఉన్నది అనమాట. అంటే పెట్టె అని సింపుల్ గా చెప్తాం. ఇది నా యొక్క పెట్టె. ఇది నా పెట్టె అంటే నా యొక్క పెట్టెనే కదా. ఇది నా పెట్టె. ఓకే, అది అలాగే ఇదేం చెప్తుంది? ది బాక్స్ ఈజ్ మైన్. ఆ పెట్టె ఈ పెట్టె చూపించినప్పుడు, దగ్గరలో చూపినప్పుడు ఏం చూపిస్తుంటే ఈ పెట్టె అవుతుంది. ఈ పెట్టె ఆర్ ఈ రెండు చెప్పుకోవచ్చు. ఈ పెట్టె ఆర్ఈ, ఈ పెట్టె నాది. ఓకే, ది బాక్స్. ఈ పెట్టె ఆ పెట్టె దూరంగా ఉంటే ఆ పెట్టె, కొంచెం దగ్గరగా ఉంటే ఈ పెట్టె నాదిగా ఉన్నదంటే నాది అనమాట.
ఇది నా పెట్టే అన్నా ఒకటే, ఈ పెట్టె నాది అన్నా ఒకటే కదా. అదనమాట. సో ఆ విధంగా ఈ రెండు వాక్యాలు తుల్యాలు అవుతాయి, సమానం అవుతాయి. ఓకే. దిస్ ఈజ్ మై బాక్స్. ఇది నా యొక్క పెట్టెగా ఉన్నది అన్నమాట. ఇది నా పెట్టె అనమాట. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఈ పెట్టె నాది కదా. అలా చెప్పొచ్చు కదా. ఇంగ్లీష్లో ఏం చెప్తాం దానికి? ది బాక్స్ ఈజ్ మైన్. ఈ పెట్టె ఈ పెట్టె నాదిగా ఉన్నది. ఈ బాక్స్ ఈ పెట్టె నాది అంటే ఈ ఈ పెట్టె నాదిగా ఉన్నది అన్నమాట. అంటే దాన్ని ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సరళంగా ఈ పెట్టె నాది అని చెప్తాం. అదనమాట. అట్లానే దిస్ ఈజ్ మై బాక్స్ అన్నప్పుడు ది బాక్స్ ఈజ్ అంటే బాక్స్ ని సబ్జెక్ట్ గా చేసి మాట్లాడదాం అనుకుంటున్నప్పుడు ది బాక్స్ ఈజ్ మైన్. ఇది నా యొక్క అని చెప్పాలి. అందులో మై పోయి మైన్ అని వస్తుంది అనమాట. ఓకే. వీళ్ళు కొన్ని ఉదాహరణలు ఇచ్చారు ఇందులో ఈ ఎక్సర్సైజ్ లో, అవి ప్రయత్నిద్దాం. ఓకే. Number one, this is your pen. This is this is your pen. Okay. This is your pen. ఇది నీ యొక్క కలము. వీడేమన్నాడు? పై మాదిరిని అనుసరించి క్రింది వాళ్ళలో మై, ఆర్, యువర్, హెర్, దేర్ అన్న మాటలను ఉపయోగించి వాక్యం తిరిగి వ్రాయము. యా అంటే ఇలాగనమాట. దిస్ ఈస్ మై బాక్స్ అన్న దానిని ద బాక్స్ ఈస్ మైన్ అనే దానిగా మార్చాం కదా. సో అలాగే ఇప్పుడు కొన్ని వాక్యాలు ఇస్తున్నారు, వాటిని కూడా తుల్యంగా మార్చమంటున్నారు. ఓకే. యా ది బాక్స్ దిస్ ఈజ్ యువర్ పెన్. దాన్ని మార్చాలి. ఏమని చెప్పగలం? దిస్ పెన్ ఈజ్ దిస్ పెన్ దిస్ పెన్ దిస్ పెన్ ఈజ్ యువర్స్ కదా. ఇది ఇది దిస్ ఈజ్ యువర్ పెన్. ఇది నీ కలము. ఇది నీ కలము అంటే ఈ కలము నీది అనాలి. ఈ కలము నీది. ఈ కలము నీది అంటే ఇక్కడ ఇక్కడ సబ్జెక్ట్ ఇది అన్నమాట. అలా కాకుండా కలముని సబ్జెక్ట్ గా చెప్దాం అనుకుంటున్నప్పుడు దిస్ పెన్, ఈ పెన్ ఇది నీ కలము, ఇది నీ యొక్క కలము కదా. దాన్ని కలముని కరెక్ట్గా చెప్పాలనుకుంటే ఈ కలము నీది అని చెప్పాలి. ఈ కలము నీది అని చెప్పాలి. నీదిగా ఉన్నది అన్నమాట. అంటే దిస్ పెన్, ఈ కలము అంటే దిస్ పెన్ ఈజ్ యువర్స్ అనాలి. యువర్ కాదు, యువర్స్ అనాలి. ఐఎమ్ సారీ. ఓకే. దిస్ పెన్ ఈజ్ యువర్స్ అనాలి. ఇందాక ఏమైంది? దిస్ బాక్స్ ఈజ్ మైన్. ఇది నా యొక్క పెట్టే. ది బాక్స్ దిస్ బాక్స్ అనొచ్చు, ది బాక్స్ అనొచ్చు. ది బాక్స్ ఈజ్ ఈజ్ మైన్ అనాలి. ఇక్కడ మై పోయి మైన్ అని వస్తుంది. ఈజ్ తర్వాత మైన్ అని వాడాలన్నమాట. ఇది ప్రొనౌన్ అవుతుంది. ఇది ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. మై అనేది ప్రొనౌన్ అవుతుంది. దానికి ఇంకొక ఈక్వలెంట్ ఏంటి వర్డ్ ఏమవుతుంది? మైన్ అవుతుంది అనమాట. అంటే మీరు దిస్ కైండ్ ప్యాసివ్ వాయిస్ అవుతుంది. అప్పుడు వాడతాం మైకి సంబంధించిన దానిగా మైన్ అని వాడతాం. అట్లనే దిస్ పెన్ ఈజ్ దిస్ ఈజ్ యువర్ పెన్. ఇది నీ యొక్క కలము. ఈ కలము నీది అయి ఉన్నది అనాలి. అంటే ఈ కలము దిస్ పెన్ ఈజ్ యువర్స్ అంటే నీది అయి ఈజ్ ఉన్నది అనమాట. ఓకే. అందువల్ల ది కలం దిస్ ద పెన్ అని కూడా అనొచ్చు. ద పెన్ ఈజ్ దీనిని సబ్జెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, అర్థం చేద్దాం అనుకుంటున్నాం. అందులో ముందర పెన్ పెడతాము. అందువల్ల ద పెన్ ఈజ్ ఇదేంటి? ఇది నీ పెన్ను అని అంటున్నాను. అంటే ఈ పెన్ను నీది అయ్యి ఉన్నది అని చెప్పాలి. దిస్ పెన్ ఈజ్ సింగులర్ ఈజ్ పెట్టి యువర్స్ అనాలి. యువర్ అనకూడదు, యువర్స్ అనాలి. ఓకే. నెంబర్ టూ. That is her book. That is her book. Okay. That is her book. అది ఆమె పుస్తకము. అది ఆమె యొక్క పుస్తకముగా ఉన్నది. అంటే అది ఆమె పుస్తకం. అది ఆమె పుస్తకము. ఆమె పుస్తకం ఆమె యొక్క అన్నమాట. ఆమె పుస్తకం. దట్ బుక్ ఆర్ ది బుక్ అని కూడా అనొచ్చు. దట్ బుక్ ఈజ్ హర్స్ అనాలి.
అది ఆమె పుస్తకం అయి ఉన్నది అని చెప్పాలి. దట్ బుక్ ఆర్ ది బుక్ అని కూడా అనొచ్చు. ది బుక్ ఈజ్ హర్స్. హెర్ అని కూడా హెర్స్ అనాలి. హెర్ పక్కన ఎస్ పెట్టాలి. ఓకే, అది ఆమె పుస్తకము. ఆ పుస్తకం ఆమెది అయి ఉన్నది. ఆ పుస్తకం, ఆ పుస్తకం ఆమెది, ఆమెది అంటాం తెలుగులో సింపుల్ గా. అంటే ఆమెది అయి ఉన్నది అన్నమాట. అంటే దట్ బుక్ అనాలి, లేకపోతే ది బుక్ ఈజ్, హెర్ బదులు హెర్స్ వాడాలి ఇక్కడ. ఓకే, దట్ ఈస్ హెర్ బుక్. దానికి ఈక్వలెంట్ సెంటెన్స్ ఏమవుతుంది? ద బుక్ ఈజ్ హర్స్ అనాలి. ఓకే, ఇక్కడ సింగులర్ అనేది ఈజ్ వస్తుంది, అది గమనించాలి. మూడు మూడు ఈజ్ దిస్ మై బుక్? ఈజ్ దిస్, ఈజ్ దిస్ మై బుక్? ఈజ్ దిస్ మై బుక్? ఓకే, ఇది నా పుస్తకం ఉన్నదా? ఇది నా పుస్తకమా అనాలి. ఇది నా పుస్తకమా ఏమంటాం దీన్ని? మైన్ వాడాలంటే మైక్ కరెస్పాండింగ్ మైన్ వాడాలన్నమాట. ఏ ఈజ్ దిస్ బుక్ ఆర్ ఈజ్ ది బుక్? ఈజ్ ది బుక్, ఈజ్ ది బుక్ మైన్ అని అడగాలి. ఈజ్ ది బుక్ మైన్ అని అడగాలి. ఈజ్ మైన్ అని అన్నప్పుడు ది బుక్ ని ముందుకు తీసుకొస్తాం, దీన్ని సబ్జెక్ట్ చేస్తాం. ఆబ్జెక్ట్, ఇందులో ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేస్తాం. ఈజ్, ఓకే, ఈజ్ ద బుక్ మైన్ అని అడగాలి. మై బదులు మైన్ అనాలి. ఓకే, ఈజ్ దిస్ మై బుక్? ఇది నా పుస్తకమా? ఇది నా పుస్తకంగా ఉన్నదా అని అడగాలి అనమాట. ఈక్వలెంట్ గా ఈజ్ ది బుక్ మైన్ అని అడగాలి. ఓకే, నాలుగు నాలుగు This is their house. This is their house. This is their house. Okay, this is equivalent to the house is theirs anali. Theirs. Okay, their corresponding theirs వస్తుంది. దిస్ ఈజ్ దేర్ హౌస్. ఇది వారి యొక్క ఇల్లు. ఇల్లుగా ఉన్నది అంటే వారి యొక్క ఇల్లు అంటాం సింపుల్ గా. ఓకే, దానికి అప్పుడు ఈ దేర్ తీసి దేర్స్ వాడమన్నాడు వాడు. అందుకని ఈ ఈ ఇల్లు వారిది అని చెప్పాలి. ఇది వారి యొక్క ఇల్లు, ఇది వారి యొక్క ఇల్లు అంటే ఈ ఇల్లు వారిది, వారిది అయి ఉన్నది అనమాట. ఓకే, సో ద ఓకే, ది హౌస్ ఈజ్ దేర్స్ అనాలి. ది హౌస్, ఇక్కడ దిస్ హౌస్ బదులు ది హౌస్ అంటాం. ది హౌస్ ఈజ్ దేర్స్ వాడాలి ఇక్కడ. ఓకే, తర్వాత ఇది ఈ మూడో దాంట్లోకి ఒకసారి రండి. ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఈజ్ దిస్ మై బుక్? ఆ టోన్ మారకూడదు. ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కదా, దాని స్టేటస్ మారకూడదు. ఆ సెంటెన్స్ స్టేటస్ ఈక్వల్ సెంటెన్స్ కూడా ఇంట్రాగేటివ్ అయి ఉండాలి. ఈజ్ ది బుక్ మైన్ అని అడగాలన్నమాట. అంటే వర్బ్ ముందర ఉండాలి. ఓకే, అప్పుడు ఇంట్రాగేటివ్ అవుతుంది. ఇప్పుడు దిస్ ఈస్ దేర్ హౌస్, ఇది వారి యొక్క ఇల్లు. ఈ ఇల్లు వారిది అయి ఉన్నది అంటే ది హౌస్, దిస్ హౌస్ బదులు ది హౌస్, ఈజ్ సింగులర్ కనుక ఈజ్, దే బదులు దేస్ రాయాలి. అది సంగతి. 6 5 యా. Those are our shoes. Those are our shoes. Our shoes. Shoes spelling SHO. Yes, shoes. SHOES. Okay. Those are our shoes. అవి మా బూట్లు. ఓకే, ద షూస్, those shoes are the shoes ఆర్ ప్లూరల్ కనుక ఆర్. అవర్ బదులు అవర్స్ వాడాలి. ఓకే, దీస్ షూస్ బదులు ద షూస్, ఆర్ దోస్ షూస్ బదులు ద షూస్. ఆర్ ఆర్ వస్తుంది, తర్వాత అవర్ బదులు అవర్స్ వస్తుంది. దోస్ ఆర్ అవర్ షూస్. అవి మా బూట్లు. ఆ బూట్లు మావి. ద షూస్ ఆర్ ఆర్స్ అవుతుంది అనమాట.
హలో. హలో. ఓకే. నెంబర్ 6. Are these your books? Are these your books? Interrogative sentence. Are these your books? ఇవి ఈ పుస్తకములు ఈ పుస్తకములు నీవా? ఓకే. ఈక్వలెంట్ ఏమవుతుంది? ఆర్ ద బుక్స్ యువర్స్ అని అడగాలి. ఓకే. దీస్ బుక్స్ అలా ద బుక్స్ అవుతుంది, అయితే దీస్ బుక్స్ అన్నా పర్వాలేదు. ఆర్ ద బుక్స్ యువర్స్, యువర్ బదులు యువర్స్ వాడాలి. ఓకే. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఆ టోన్ మారకూడదు, వెర్బ్ ముందర వస్తుంది. సో ఆ ది బుక్స్ అనేది ప్లూరల్ కనుక ఆర్ ఉంటుంది. ఆర్ ది బుక్స్, యువర్ బదులు యువర్స్ వస్తుంది. ఓకే. అది అంటే యువర్ బదులు యువర్స్ వాడి చూపించమన్నాడు, ఇట్లా రాయాలి. ఓకే. 7. దిస్ ఈజ్ హెర్ డాల్. దిస్ ఈజ్ హర్ డాల్. ఇది ఆమె యొక్క ఆట బొమ్మ. ఇది ఆమె యొక్క ఆట బొమ్మ. ఓకే. ది డాల్. ఓకే. ద డాల్ ఈజ్ హర్స్. ఓకే. దిస్ డాల్ అన్న ద డాల్ అవుతుంది, అయితే దిస్ డాల్ అన్న పర్వాలేదు. ఈజ్ సింగులర్ కనుక ఈజ్ వస్తుంది, హెర్ బదులు హెర్స్ వస్తుంది. దిస్ ఈజ్ హెర్ డాల్. ఇది ఆమె యొక్క బొమ్మ. ఈ బొమ్మ ఆమెది అని చెప్పాలి. దిస్ డాల్ ఈజ్ హర్స్. హెర్ బదులు హెర్స్ వస్తుంది. ఓకే. తర్వాత I'll go into this line. Is this your cap? Is this your cap? Is this cap yours? కదా. ఈజ్ దిస్ యువర్ క్యాప్ అంటే ఇది నీ యొక్క క్యాపా? ఈ క్యాప్ నీది అయి ఉన్నదా? ఈజ్ దిస్ క్యాప్ యువర్స్ అనాలి. అదే ఈజ్ ది క్యాప్ యువర్స్ అని అడగాలి. ఒక్క నిమిషం, బఫర్ అవుతుంది. ఈజ్ దిస్ క్యాప్ యువర్స్ అట్లని. యా, ఈజ్ దిస్ యువర్ క్యాప్ అలా ఈజ్ దిస్ క్యాప్ యువర్స్ అవుతుంది. తర్వాత దట్ ఈజ్ యువర్ స్లేట్. దట్ ఈజ్ యువర్ స్లేట్ ఏమవుతుంది? Yeah, first I'll go to number 8. Number 8. Is this your cap? Okay. Ante is the cap the cap yours అని అడగాలి. ఓకే. ఈజ్ దిస్ యువర్ క్యాప్? ఇది నీ యొక్క క్యాప్ అయి ఉన్నదా అంటే ఈజ్ క్యాప్, ఈ క్యాప్ నీదా, నీ యొక్కది అయి ఉన్నదా అనమాట. అంటే ది క్యాప్ ని సబ్జెక్ట్, దిస్ క్యాప్ ని సబ్జెక్ట్ చేద్దాం అనుకుంటాం, అందులో ది క్యాప్ అనాలి. ఇంట్రాగేటివ్ ఇది, అందులో ఈజ్ వెర్బ్ ముందు ఉండాలి. ఈజ్ ది క్యాప్ యువర్ బదులు యువర్స్ రాయాలి. ఓకే. 9. దట్ ఈస్ యువర్ స్లేట్. దట్ ఈస్ యువర్ స్లేట్. ఓకే. అది నీ యొక్క పలక. ఓకే. దట్ ఆర్ ద స్లేట్ ఈజ్ యువర్స్. ఓకే. దట్ స్లేట్ అలా ది స్లేట్ అవుతుంది. ఈజ్ సింగులర్ కనుక ఈజ్ వస్తుంది, యువర్ అలా యువర్స్ అవుతుంది. దట్ ఈజ్ యువర్ స్లేట్. అది నీ పలకగా ఉన్నది, అది నీ పలక, ఆ పలక నీది అనాలి. ది స్లేట్ ఈజ్ యువర్స్ వాడాలి. ఓకే. తర్వాత 10. This is my coat. This is my coat. This is my coat. The coat is mine. The coat is mine. The coat is mine. కదా. దిస్ కోట్ అలా ది కోట్ అవుతుంది, సింగులర్ కనుక ఈజ్ వస్తుంది, మై అలా మైన్ అవుతుంది. దిస్ ఈజ్ మై కోట్. ఇది నా యొక్క కోటు. ఓకే. ఈ కోటు నాది, నా యొక్కది అయి ఉన్నది అన్నమాట. నాది అయి ఉన్నది కదా, అంటే ఇది ఈ కోట్ నాది అనాలి. దిస్ కోట్ అలా ది కోట్ అవుతుంది, ఈస్ మై అలా మైన్ అవుతుంది. ఓకే. 11. దీస్ ఆర్ హెర్ బుక్స్. దీస్ ఆర్ హర్ బుక్స్. ఇవి ఆమె యొక్క పుస్తకములుగా ఉన్నవి. ఇవి ఆమె పుస్తకాలు. ది బుక్స్ ఆర్ హర్స్.
ఓకే, ఈ పుస్తకములు ఆ పుస్తకములు ఆమె యొక్కవి అయి ఉన్నాయి. ఈ పుస్తకములు ఆమెవి, ఈ పుస్తకములు ఆమెవి అనమాట. దీస్ ఆర్ హెర్ బుక్స్ అంటే ఇవి ఆమె యొక్క పుస్తకములు. ఈక్వలెంట్ ఏమిటి? ఇవి ఆమె ఈ పుస్తకములు ఆమెవి, ఈ పుస్తకములు ఆమెవి. దీస్ బుక్స్ ఆర్ హెర్స్. హెర్ పక్కన ఎస్ పెట్టాలి. ఓకే, 12. Those are our pencils. Those are our pencils. ఓకే, ఓకే, అవి మా యొక్క పెన్సిల్స్ గా ఉన్నవి. ఈక్వలెంట్ ఏమవుతుంది? ద పెన్సిల్స్ ఆర్ ఆర్స్. OURS. ఓకే, దోస్ పెన్సిల్స్ అలా ది పెన్సిల్స్ అవుతుంది. ఆర్ ఇది ప్లూరల్ ఆర్ వస్తుంది. అవర్ అలా అవర్స్ అవుతుంది. అవి అవి మా యొక్క పెన్సిళ్ళుగా ఉన్నవి. అవి మా పెన్సిళ్ళు. ఆ పెన్సిళ్ళు మావి అనాలి. ఆ పెన్సిళ్ళు మావిగా ఉన్నవి అనమాట. అంటే ది పెన్సిల్స్ ఆర్ ఆర్స్ అనాలి. ఆర్ పై ఆర్స్ వస్తుంది. ఓకే, సో సో అది పార్ట్ పార్ట్ ఏ పూర్తయింది. ఎక్సర్సైజ్ 7A పార్ట్ ఏ పూర్తయింది. ఇప్పుడేమో ఫస్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ లోకి మార్చాం. ఈ సబ్ సెక్షన్ లో నెక్స్ట్ సెక్షన్ లో ఇలాంటివి ఇస్తాడు. రెండో టైప్ ఇస్తాడు, మొదటి టైప్ లోకి మార్చాలి. అదనమాట. ఓకే, లెట్స్ గో ఇంటు దిస్ స్లైడ్. Yeah, that coat is yours. That coat is yours. That is your coat కదా. Yeah, ఒక్క నిమిషం. దట్ కోట్ ఈజ్ యువర్స్. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. దట్ కోట్ ఈజ్ అబౌట్ సెక్షన్ బి. దట్ కోట్ ఈజ్ యువర్స్. దట్ కోట్ ఈజ్ యువర్స్. ఓకే, ఇందులో యువర్స్ తీసేసి యువర్ అని పెట్టాలి. అంటే ఎలాగా? దట్ ఈజ్ యువర్ కోట్ అనాలి. ఓకే, అదనమాట. ఆ కోటు నీది అయి ఉన్నది. ఆ కోటు నీది, అది నీ కోటు అనమాట. దట్ కోట్ ఈజ్ యువర్స్. ఆ కోటు నీది అయి ఉన్నది, నీ యొక్కదై ఉన్నది అనమాట. దాన్ని ఈక్వలెంట్ గా ఎలా చెప్పచ్చు? దట్ కోట్ ఈజ్ కోట్ తర్వాత చెప్తాం. ఇక్కడ దట్ ఈజ్ అని వాడతాం అనమాట. దట్ ఈజ్ అది నీ కోటు అంటే యువర్ కోట్ అని చెప్తాం అనమాట. యువర్ పెట్టాలి అంటే యువర్ కోట్ కదా, యువర్ కోట్ అనాలి. ఆ కోట్ నీదై ఉన్నది అన్నా నీ కోట్ అన్నా ఒకటే కనుక ఆ కోట్ ఈజ్ యువర్స్ బదులు యువర్ కోట్ అంటున్నాం. అందువల్ల సో అది వస్తుంది అనమాట. అది నీ యొక్క కోటు అయి ఉన్నది అని చెప్తాం అనమాట. యువర్స్ తీసేసి యువర్ వాడాలంటే అలా ఇలా చెప్పాలన్నమాట. దట్ వాడి, ఈజ్ వాడి, అది యువర్ కోట్ అయి ఉన్నది అనమాట. దట్ ఈస్ యువర్ కోట్ అని రాస్తాం. ఓకే, మరొకరు చేస్తే తెలుస్తుంది. నెంబర్ 1 మరొకరు ఉదాహరణ చేస్తే బాగా అర్థమవుతుంది. దిస్ క్యాప్ ఈజ్ మైన్. దిస్ క్యాప్ ఈజ్ మైన్. ఓకే, దీనికి ఈక్వలెంట్ ఏమవుతుంది? మై వాడాలి. మైన్ తీసి మై వాడాలి. దిస్ ఈజ్ మై క్యాప్. దిస్ ఈజ్ మై క్యాప్ అనాలి. ఓకే, దిస్ క్యాప్ ఈజ్ మైన్ అంటే ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇందాక ఆబ్జెక్ట్ ని తీసుకొచ్చి సబ్జెక్ట్ చేస్తాం. ఇప్పుడు సబ్జెక్ట్ తీసుకొచ్చి ఆబ్జెక్ట్ చేస్తాం. ఓకే, అది సంగతి. దిస్ ఈజ్ ఉంచి దిస్ ఈజ్ క్యాప్. మైన్ బదులు మై క్యాప్ అయిపోతుంది. మైన్ బదులు మై వస్తుంది, మై క్యాప్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఉండిపోతుంది. క్యాప్ ఈజ్ మైన్ అలా మై క్యాప్ ఈజ్ అవుతుంది అనమాట. ఈజ్ మొదలకు వస్తుంది. ఓకే, ఇక్కడ ప్రొనౌన్ తర్వాతకు వస్తుంది. దిస్ క్యాప్ ఈజ్ మైన్. దిస్ ఈజ్ అలాగే ఉంటుంది. తర్వాత మైన్ బదులు మై వాడాలి. ఈ క్యాప్ ఈ సబ్జెక్ట్ ఏమో ఆబ్జెక్ట్ అయిపోతుంది. ఓకే, ఈ క్యాప్ నాది అయితే ఇది నా క్యాప్ అలా మాట్లాడుతున్నాం అనమాట. దిస్ క్యాప్ ఈజ్ మైన్ అన్నా ఒకటే, దిస్ ఈజ్ మై క్యాప్ అన్నా ఒకటే. ఓకే, 2. దట్ పెన్ ఈజ్ యువర్స్. దట్ పెన్ is yours. ఓకే, సో దట్ ఈజ్ అలాగే ఉండిపోతుంది. యువర్స్ బదులు యువర్ వాడాలి. దట్ ఈజ్ యువర్ పెన్ అనాలి. యువర్ పెన్. ఓకే,
దట్ ఈజ్ అలాగే ఉండిపోతుంది. ఐఎమ్ సారీ, దట్ పెన్ ఈజ్ యువర్స్. ఈజ్ ఒకటి ఎక్స్ట్రా పడింది. యా, దట్ పెన్ ఈజ్ యువర్స్ అంటే దట్ ఈజ్ అలాగే ఉండిపోతుంది. దట్ ఈజ్ యువర్స్ పోయి యువర్ వస్తుంది, పెన్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ సబ్జెక్ట్ లో ఆబ్జెక్ట్ అయిపోతుంది. ఓకే, దట్ పెన్ ఈజ్ యువర్స్. దట్ ఈజ్ అలాగే ఉండిపోతుంది. యువర్స్ పోయి యువర్ వస్తుంది, పెన్ వస్తుంది. దట్ పెన్ ఈజ్ యువర్స్, దట్ ఈజ్ యువర్ పెన్ అవుతుంది. ఓకే, తర్వాత 3 ఏమిచ్చాడు? Those slates are theirs. Those slates are theirs. Okay. Those are theirs పోయి their రావాలి. Their slates అవుతుంది. ఓకే, రైట్. దోస్ ఆర్ అలాగే ఉంటుంది. theirs పోయి their రావాలి. ఈ సబ్జెక్ట్ లో ఆబ్జెక్ట్ అయిపోతుంది. దోస్ ఆర్ దేర్ స్లేట్స్ అవుతుంది. 4. Is this book hers? Is this book hers? ఇది ఆమె యొక్క పుస్తకమా? Is this అలాగే ఉండిపోతుంది. Is this her book? ఓకే, హెర్స్ తీసేసి హెర్ పెట్టాలి. ఈజ్ దిస్ హెర్ బుక్ వస్తుంది. హెర్ తర్వాత బుక్ వస్తుంది. ఓకే, ఇదేమో హెర్ బుక్ అనే సింగులర్ గా ఈజీ ఉంటుంది. ఇక్కడ ఇంట్రాగేటివ్ అది ఆ టోన్ మారకూడదు, ఇంట్రాగేటివ్ గానే ఉండాలి. అందులో వెర్బ్ ముందర వస్తుంది. ఈజ్ దిస్ హెర్స్ బదులు హెర్ వస్తుంది. బుక్ ఏమో సబ్జెక్ట్ లో ఆబ్జెక్ట్ అయిపోతుంది. ఈజ్ దిస్ హర్ బుక్ అవుతుంది. ఓకే, 4, 5. These pencils are yours. These pencils are yours. Okay, these pencils are yours. These are అలాగే ఉంటుంది. These are yours అలా your అవుతుంది, పెన్సిల్స్ వస్తుంది. ఓకే, these pencils are yours. దీస్ ఆర్ అలాగే ఉండిపోతుంది. యువర్స్ అలా యువర్ అవుతుంది. ఈ సబ్జెక్ట్ ఏమో ఆబ్జెక్ట్ అవుతుంది. దీస్ ఆర్ యువర్ పెన్సిల్స్ అవుతుంది. ఓకే, ఆర్ దీస్ షూస్ యువర్స్? ఆర్ దీస్ షూస్ యువర్స్? ఇవి నీ యొక్క షూలో ఈ షూలు నీవే అయి ఉన్నాయా అన్నమాట అర్థం. ఓకే, దాన్ని ఎలా రాస్తాం? యువర్స్. యా, ఆర్ దీస్ అలాగే ఉంటుంది. ఆర్ దీస్ యువర్స్ అలా యువర్ వస్తుంది, షూస్ వచ్చేస్తుంది. ఓకే, ఆర్ దీస్ అలాగే ఉంటుంది. యువర్స్ అలా యువర్ అవుతుంది. ఈ సబ్జెక్ట్ ఎలా ఆబ్జెక్ట్ అవుతుంది. ఆర్ దీస్ యువర్ షూస్ అని అడగాలి. ఆ టోన్ మారకూడదు, ఇంట్రాగేటివ్ లానే ఉండాలి. ఓకే, then we'll go into the slide. 7వ Is this doll mine? Is this doll mine? Is this my doll అని అడగాలి కదా. Is this doll mine? Is this అలాగే ఉంటుంది. మైన్ పోయి మై వస్తుంది, డాల్ అవుతుంది. Is this my doll అని అడగాలి. అట్లనే this gown is hers అంటే యా, 7వ is this doll mine? Is this doll mine? ఓకే, is this అలాగే ఉంటుంది. is this మై బదులు మైన్ బదులు మై వాడ is this my doll అవుతుంది. ఓకే, is this అలాగే ఉండిపోతుంది. మైన్ బదులు మై వస్తుంది. డాల్ సింగులర్ కనుక డాల్ వచ్చేది డాల్ సింగులర్ కనుక ఈజీ ఉంటుంది. ఇది నా డాల్, మైన్ బదులు మై వాడుకున్నాడు. ఓకే, అందువల్ల ఎట్లా అడగాలి? ఇస్ దిస్ డాల్ మైన్ అలా, ఇస్ దిస్ మై డాల్? ఇది ఈ బొమ్మ నాదా, ఇది నా బొమ్మ, ఏదన్నా ఒకటే. ఓకే, ఈ టోన్ మళ్ళీ మారకూడదు, ఇంట్రాగేటివ్ గానే ఉండాలి. వెర్బ్ ముందర వస్తుంది. 8 This gown is hers. This gown is hers. Okay,
దిస్ ఈజ్ అలాగే ఉండిపోతుంది. దిస్ ఈజ్ హెర్స్ పోయి హెర్ వస్తుంది, గౌన్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అలాగే ఉండిపోతుంది. హెర్స్ పోయి హెర్ వాడమన్నాడు, గౌన్ సబ్జెక్ట్ ఇలా ఆబ్జెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ హర్, ఇది ఆమె యొక్క గౌను. ఈ గౌను ఆమెది, ఏదన్నా ఒకటే. దిస్ గౌన్ ఈజ్ హర్స్. ఓకే, దిస్ ఈజ్ వచ్చేస్తుంది, హెర్స్ పోయి హెర్ వాడమన్నాడు, తర్వాత ఈ సబ్జెక్ట్ ఎలా ఆబ్జెక్ట్ అవుతుంది, గౌన్. దిస్ ఇస్ హర్ గౌన్. ఓకే, తర్వాత 8. ఎందుకు పోయింది 9? ఐఎమ్ సారీ, 8 అయిపోయింది, 9. No. The garden is theirs. The garden is theirs. ఇది ఈ తోట వారిది, ఆర్ ఆ తోట వారిది, అది వారి తోట అని చెప్పాలన్నమాట. ఓకే, ద గార్డెన్ ఈస్ దేర్స్. దట్ ఈస్ దేర్ గార్డెన్. ఓకే, గార్డెన్. ఆ తోట వారిది, అది వారి తోట. అంటే దట్ ఈస్ అంటే ది గార్డెన్ అంటే దట్ గార్డెన్ అని కూడా అనుకోవచ్చు. దట్ గార్డెన్ ఈస్ వచ్చేసి దేర్ బదులు దేర్ వాడమన్నాడు, దట్ ఈస్ దేర్ గార్డెన్ అవుతుంది. ఈ సబ్జెక్ట్ ఎలా ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, 10. Are those books yours? Are those books yours? Okay. Hi. Are those books yours? Are those your books? Are those అలాగే ఉంటుంది. యువర్స్ పోయి యువర్ పెట్టుకున్నాడు, ఆ బుక్స్ ఎలా ఆబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ ఎలా ఆబ్జెక్ట్ అవుతుంది. ఆర్ దోస్, అవి అలాగే ఉండిపోతుంది. ఆర్ దోస్, యువర్స్ ఎలా యువర్ పెట్టుకున్నాడు, యువర్స్ బదులు బుక్స్ వస్తుంది. ఓకే, ఆర్ దోస్ యువర్ బుక్స్. ఆ పుస్తకములు అతనివి, ఆ పుస్తకములు నీవి. ఆ పుస్తకములు అవి నీ యొక్క పుస్తకములు. అవి అంటే ఆర్ దోస్ యువర్ బుక్స్, అవి ఆ పుస్తకములు అనమాట. ఆర్ దోస్ బుక్స్, ఆర్ దోస్ అంటే అవి ఆ పుస్తకములు. నీవి, నీవా ఆ పుస్తకములు, నీవా అవి నీ యొక్క పుస్తకముల. క్వశ్చన్ మార్క్. ఎందుకు క్వశ్చన్ మార్క్? ఆర్ ముందుంది, వర్బ్ ముందుంది కనుక. ఆర్ దోస్, యువర్స్ బదులు యువర్ వాడమన్నాడు, ఈ సబ్జెక్ట్ లా ఆబ్జెక్ట్ అవుతుంది. ఆర్ దోస్ యువర్ బుక్స్ అని అడగాలి. 11. ఓకే, 11. This house is not ours. This house is not ours. ఇది మన ఇల్లు కాదు. This is not ours. అలా our house అవుతుంది. ఓకే, this house is not ours. ఈ ఇల్లు మనది అయి లేదు, మనది కాదు అన్నమాట. అంటే ఇది మన ఇల్లు కాదు, ఇది మన ఇల్లు కాదు. అంటే దిస్ ఈజ్ నాట్ వచ్చేస్తుంది. తర్వాత ఆస్ బదులు అవర్ వాడు ఉన్నాడు, హౌస్ అలా సబ్జెక్ట్ అలా ఆబ్జెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ నాట్ ఆర్ హౌస్. ఓకే, 12 ఆఖరి బిట్ ఈ సబ్సెక్షన్ బి లో. దీస్ క్యాప్స్ ఆర్ నాట్ దేస్. దీస్ క్యాప్స్ are not theirs. Okay, these caps are not theirs. These are not theirs బదులు దేర్ వాడమన్నాడు. దేర్ క్యాప్స్ వస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఎలా ఆబ్జెక్ట్ అవుతుంది. దీస్ క్యాప్స్ ఆర్ నాట్ theirs. ఈ టోపీలు వారివి కావు. ఈ టోపీలు వారివి కావు. ఇవి వారి టోపీలు కావు. ఏదన్నా ఒకటే. దీస్ క్యాప్స్ వచ్చేస్తుంది, నాట్ వస్తుంది. తర్వాత దేర్స్ బదులు దేర్ వాడాలి. దేర్ తర్వాత ఈ సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ చేయాలి. ఓకే, దీస్ ఆర్ నాట్ దేర్స్ బదులు దేర్ వాడాము. ఓకే, తర్వాత క్యాప్స్ వస్తుంది అనమాట. దీస్ ఆర్ నాట్ దేర్ క్యాప్స్.
these caps are not theirs. These are not their caps. అదనమాట సంగతి. Okay, so I think you might have become familiar with using the words like mine, hers, or ours, this, etc. ఇలాంటివన్నీ ఎలా వాడాలో తెలిసి ఉంటుంది. మనం సుమారు ఒక 2 డజన్లు చేసాము వాక్యాల్ని తర్జుమా చేసాము. మైన్, హర్స్, ఆస్, దేస్, అలాంటి వాటిలోంచేమో మనం మై, హర్, ఆర్, తర్వాత దేర్, యువర్ లోకి మార్చాము. అట్లానే యువర్ ఇస్తే యువర్స్ లోకి, దేర్ ఇస్తే దేస్ లోకి, హెర్ ఇస్తే హెర్స్ లోకి, మై ఇస్తే మైన్ లో కూడా అలా మార్చాం. So I think you might have become familiar with these 2 dozens of examples. Okay, you please practice, right? Practice makes one perfect. అభ్యాసము కూసు విద్య కదా. సో ప్రాక్టీస్ చేయాలి మీరు. ఓకే, ప్రాక్టీస్ చేస్తుంటే ఏమిటి కూర్చొని అందుకోగలరు. అంటే నేనేదో నాకు పరిమితమైనటువంటి జ్ఞానాన్ని మీతో పంచుకుందామని చూస్తున్నాను. మీకు ఒకవేళ వీటిల్లో ఏదైనా బలహీనత ఉంటే అది బలపరుచుకుంటారని ప్రయత్నం. ఓకే, సో సో అది జరగాలంటే మీ యొక్క ప్రయత్నం కూడా ఉండాలి. అంటే మీ సాధన కూడా ఉండాలి. ఓకే, ఐ విష్ హ్యాపీ గోయింగ్ ఫర్ ఆల్ ఆఫ్ us, రైట్? సో ప్లీజ్ like, share and subscribe. I request your valuable suggestions, responses, then reviews, criticisms, etc. Okay, God bless you all. Goodbye.